అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అన్నవరం కొండపై ఉచిత వసతి ఏ విధంగా ఉంటుంది, ఎలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. అన్నవరానికి ట్రైన్లో వచ్చే భక్తులు కొండపైకి వెళ్ళడానికి అన్నవరం రైల్వే స్టేషన్లో 3వ నంబర్ ప్లాట్ఫారం పక్కనే దేవస్థానం బస్సులు అనేది అందుబాటులో ఉంటాయండి. పెద్దవాళ్ళకైతే 20 రూపాయలు, చిన్నపిల్లలకైతే 10 రూపాయలు తీసుకుంటారండి. ఈ సర్వీస్ అనేది 24 గంటలు కూడా ఉంటుంది. దయచేసి భక్తులు గమనించుకోగలరండి. ఇప్పుడు మేము ఆ బస్సు మీదే కొండపైకి వెళ్తున్నాం. పదండి. అన్నవరం కొండపై ఉచిత వసతి హాలు కావాలనుకునే భక్తులు మనం ఎక్కిన బస్సుని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే మనల్ని డ్రాప్ చేయమని చెప్పాలండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మీకు ఉచిత వసతి హాల్ కనిపిస్తుందండి. ఇక్కడ ఉచిత వసతి హాల్ అనేది మనకి ఫ్రీ అండి. ఒకవేళ మనం తెచ్చుకున్న లగేజ్ కానీ వాల్యుబుల్ వస్తువులు పెట్టుకోవడానికి లాకర్ కావాలనుకుంటే కనుక 10 రూపాయలు తీసుకుంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే ఉచిత వసతి హాల్ అండి. ఇక్కడ ఉచిత వసతి కావాలనుకునే భక్తులు తమ ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళి ఈ లోపల ఉన్న ఆఫీస్ ఆయనకి చూపిస్తే గనక మనకి ఉచిత వసతి హాల్ అనేది ఇస్తారండి. ఒకవేళ లాకర్ కావాలనుకుంటే లాకర్ కూడా ఇస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉచిత వసతి హాలు ఎంట్రన్స్ గేట్ అండి. ఈ గేట్ పక్కనే మనకి వాష్రూమ్స్ కూడా ఉంటాయండి. లేడీస్కి, జెంట్స్కి సపరేట్ ఉంటాయి. అదేవిధంగా మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఉచిత వసతి హాలు ఏ విధంగా ఉందో మీరు కూడా చూడండి. చూశారు కదండి, అన్నవరం కొండపై ఉచిత వసతి హాలు ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ సత్యదేవాయ నమః.